అందరికీ నమస్కారం. ఈరోజు నేను వీడియోలో ఆ పసివాడిని వాళ్ళమ్మ విలపించడం చూసి నా మైండ్ బ్లాక్ అయిపోయి నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కొద్దిసేపు ఫోన్ పక్కన పెట్టి ఎందుకురా ఇలాంటి వీడియో చూశానని బాధపడ్డాను. కానీ ఇలాంటి సిచ్యువేషన్ ఏ పేరెంట్స్కు రావద్దు, అందరికీ అవగాహన కలగాలి తప్పకుండా అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేయడం జరిగింది. ప్లీజ్ దయచేసి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీకి లేదా గ్రూప్స్కి పంపించండి. దీనివల్ల కొంచెమైనా అవగాహన వచ్చి జాగ్రత్త పడతారని ఆశిస్తున్నాను. ఇక్కడ జరిగిన పెద్ద మిస్టేక్ ఏంటంటే స్కూటీ తోలే ఆమె రోడ్ లెఫ్ట్ సైడ్లో వెళ్తూ సడన్గా రైట్ తీసుకోవడానికి ట్రై చేసింది. ఆమెకు పక్కన లేదా బ్యాక్ సైడ్ వస్తున్నటువంటి ట్రక్ను గమనించుకోలేదు. కాబట్టి బండి తోలడం ఒకటి వస్తే చాలదు, సైడ్ మిర్రర్ అబ్జర్వ్ చేయడము, ఇండికేటర్ వేయడము అవసరం, ఇప్పుడు హార్న్ కొట్టడము, బ్రేక్ కంట్రోల్, స్పీడ్ కంట్రోల్ ఇలాంటివన్నీ తెలిసి ఉండాలి. ఏదో గ్రౌండ్లో ప్రాక్టీస్ చేయడము నాకు వచ్చుడని చెప్పేసి వెంటనే వచ్చేసి పిల్లలతో మెయిన్ రోడ్లోకి వస్తే చాలా ప్రమాదాలు జరుగుతాయి. తర్వాత ఎంత విలపించినా పోయిన ప్రాణాలు తిరిగి రావు. సో డ్రైవింగ్ స్కిల్స్ ఒక్కటే కరెక్ట్గా ఉంటే చాలదు. హెల్మెట్ ధరించడం, డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండడము, ఇన్సూరెన్స్ కలిగి ఉండడం, డిఫెండింగ్ డ్రైవింగ్ తెలిసి ఉండాలి. డిఫెండింగ్ డ్రైవింగ్ అంటే మనం అన్ని కరెక్ట్గా ఉన్నా కానీ ఎదురుగా లేదా మనకు బ్యాక్ సైడ్ వస్తున్నట్టు వెహికల్స్ని కూడా ఖచ్చితంగా గమనించుకోవాలి. అప్పుడు మనం బ్రతకగలం. ఎనీథింగ్ ఈజ్ నాట్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ద లైఫ్. సో ప్లీజ్ థింక్ ఫస్ట్ బిఫోర్ డూ ఎనీథింగ్. All the best. Take care.